నమస్తే వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అంచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను టీడీపీ సానుభూతిపడు కిరణ్ ను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కిరణ్ పై దాడి చేసేందుకు గోరంట్ల మాధవ్ తన బ్యాచ్ ని వేసుకొని వెళ్ళగా పోలీసులు అడ్డగిస్తే పోలీసులపైన కూడా ఆయన దాడి చేశారు అన్న ఆరోపణతో ఆయన పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన కోర్టులో హాజరుపరచడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మరి కోర్టులో హాజరుపరిచే సమయంలో కూడా ఆయన పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, ఎందుకు అంటే ఆయన మీడియా ఎదుట హాజరుపరిచే ముందు ఆయనకు మాస్క్ ధరించాలని పోలీసులు కోరగా ఆయన మాస్క్ ధరించలేదని, సో ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది మీడియా ముందుకు వచ్చి గోరంట్ల మాధవ్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, కావాలని ఈ విధంగా చేస్తూ ఉన్నారు, అసలు ఆయన నిరసన చేయడానికి వస్తే ఆయన ఒక దోషిలాగా అరెస్ట్ చేస్తారా అని చెప్పి కూడా వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే గోరంట్ల మాధవ్ అక్కడ నిరసన తెలిపేందుకు వచ్చారా, దాడి చేసేందుకు వచ్చారా అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, గత 2-3 రోజుల నుంచి గోరంట్ల మాధవ్ గారి ఇష్యూ బాగా ట్రెండింగ్గా నడుస్తూ ఉంది. ఇక్కడ ఎవరిని కిరణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు, అక్కడి వరకు బాగానే ఉంది. ఏదైనా ఉంటే వాళ్ళు పోలీసులు చూసుకుంటారు, కోర్టులో హాజరుపరుస్తారు, జడ్జి గారు ఆయనకి శిక్ష వేస్తారు. కానీ అసలు గోరంట్ల మాధవ్ ఇక్కడ ఎంటర్ అవడానికి గల సంబంధం, అసలు ఆయనకి సంబంధం ఏంటి, పోలీసులపైన ఆయన దురుసుగా ప్రవర్తించడం ఏంటి, ఇదంతా చేసింది కాకుండా ఇది నిరసన అని చెప్పి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేయడం ఏంటంటారు? మీ అభిప్రాయం ఏంటిది? గోరంట్ల మాధవ్ క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే ఒక 5-6 గంటలు పడుతుంది. అటువంటి నాస్టిక్ క్యారెక్టర్ గోరంట్ల మాధవ్ది. మనం ఆ వీడియో కాల్ దగ్గర నుంచి చూసుకుంటే అతను అంతకు ముందర పోలీస్ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి ఎట్లా ప్రవర్తించాడో కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా ఉండటానికి ఎటువంటి పనులు చేశాడో మనకు తెలుసు. ఎంపీగా ఉండి కూడా ఎటువంటి పనులు చేసాడో మనకు తెలుసు. వాళ్ళు ఎవరో ఒక పార్లమెంట్లో ఏదో పొగబాంబు వేస్తే అక్కడ బీజేపీ ఎంపీ పార్లమెంట్లో దూకాడు. ఒక అతను దూకితే అతన్ని పట్టుకున్నాడు. ఇతను ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఒక 2-3 బెంచీల అవతల ఉన్నాడు. వచ్చి వెంటనే మీడియాతోటి చెప్పాడు, నేనే పట్టుకున్నాను, నేను పోలీస్ ఆఫీసర్ని, నేను ఆంధ్ర నుంచి వచ్చాను, నేను పోలీస్ ఆఫీసర్గా ఉండి నేను ఎంపీ అయ్యాను, నేనే పట్టుకున్నానని చెప్పాడు. అంటే ఒక చిన్న ఉదాహరణ చెబితే గోరంట్ల మాధవ్ ఎటువంటి వాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఇతను ఒక వీధి గుండాలాగా, వీధి రౌడీలాగా ఎగబడి నిన్ను చంపుతా అని చెప్పి చాలాసార్లు అరిచి కేకలేశాడు. ఎవరిని? కిరణ్ని. పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్ మీద కేకలేశాడు. కేకలు వేయటం అదంతా, ఆ పోర్షన్ అంతా అయిపోయిన తర్వాత పోలీసు వాహనం మీద దాడికి ప్రయత్నం చేసిన తర్వాత పోలీసులు మర్యాదగా పక్కకి లాగుతూ ఉంటే పోలీసుల్ని బెదిరించాడు. పోలీసుల్ని బెదిరించిన తర్వాత పోలీసులు గట్టిగా అదుపు చేశారు. పట్టుకుంటే ఇతను ఆగట్లేదు. ఇతనితో పాటు ఇంకొక 5 ఉన్నారు, మొత్తం 6 అన్నమాట. ఇందాక మీరు ఇంట్రడక్షన్లో గోరంట్ల మాధవ్ మనుషులు అంటే కొన్ని వందల మంది ఉన్నారు అనుకుంటారు ప్రజలు. 6 ఉంది. ఆ 6 వచ్చేసి అంటే అటాక్ చేయటం, ఆ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత పోలీసులు అతన్ని బంధించి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే కిరణ్ని అక్కడికి అదే ఆఫీస్కి తీసుకెళ్తూ ఉంటే ఇతను మళ్ళీ ఎగబడి రెండోసారి ఫిజికల్గా కొట్టాడు. కిరణ్ మీద దాడి చేశాడు గోరంట్ల మాధవ్. దాడి చేసిన తర్వాత ఇంకా అప్పుడే ఎస్పీ వస్తూ చూసి అతన్ని దూరంగా తీసుకెళ్ళండి అంటే అతన్ని లాక్కొని పోలీసులు బలవంతంగా, కంట్రోల్ కావట్లేదు అతను. మరి ఏ ఇదిలో ఉన్నాడో, మానసిక స్థితిలో ఉన్నాడో మనకు తెలియదు. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కాకపోతే అతన్ని పట్టుకొని గదిలోకి తీసుకెళ్ళారు. ఇదంతా ఈ నిరసన చెప్పేవాడు ఇట్టొస్తాడా? మర్డర్, ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు మర్డర్. కిరణ్ని చంపటానికి ప్రయత్నం చేశాడు.
తర్వాత కొట్టాడు, భౌతికంగా దాడులు చేశాడు. ఇంకా మారణాయుధాలు అవి ఏమన్నా మనకు తెలియదు కానీ చెప్తున్నా. ఇప్పుడు పోలీసులు చాలా అతనికి కొంచెం మర్యాద ఇవ్వటానికే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే అతను తిరుగుబాటు చేసి పోలీసులనే కొట్టే పరిస్థితికి వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేయించి తీసుకెళ్తుంటే అక్కడ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి జైలుకి తరలించడానికి ముందు వైద్య పరీక్షలు చేసి వైద్య పరీక్షల దగ్గర చాలా నీచంగా పోలీసుల్ని తిట్టాడు. ఏంటి ఆ మనస్తత్వం ఏంటి? అతను ఎవరు? హూజీ? అతను ఏమన్నా మొత్తం ఒక ఇక్కడ రూల్ ఆఫ్ లా ఉంటుందన్న తెలిసిన వ్యక్తే కాదా? ఇట్లా చేసిన వ్యక్తిని వీళ్ళందరూ వచ్చి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటే నవ్వు వస్తున్నది. నిరసన కార్యక్రమానికి పోతున్నాడు. నిరసన కార్యక్రమానికి అట్లా ఒక 6 గుండాలను వేసుకొని పోవటం, అందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కావడానికి కారణం ఏంటి అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ పిలిపిస్తున్నాడు, తిరుగుబాటు చేయండి, పోలీసుల్ని బట్టలిప్పి తీసుకొట్టండి అని. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల ప్రభావం పనిచేసి ఈ గోరంట్ల మాధవ్ ఇట్లా దాడులు చేస్తూ ఉన్నాడు పోలీసుల మీద అనే కంక్లూజన్కి మనం రావచ్చు. పోలీసులు కూడా ఇదే కంక్లూజన్కి రావాలి, తదుపరి చర్యలు తీసుకోవాలి. సార్, నార్మల్ పీపుల్ వేరు, ఇక్కడ గోరంట్ల మాధవ్ విషయానికి వస్తే ఆయన గతంలో సిఐగా కూడా పనిచేశారు. సో అసలు పోలీసులతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు అని చెప్పి ఆయనకు ఒక లా అండ్ ఆర్డర్ మీద కావచ్చు, ఇలాంటి విషయాల మీద అవగాహన ఉంది. ఎలాంటి వ్యక్తిని ముసుగేసి నిల్చోబెడతారు, పెట్టాల్సిన అవసరం ఏముందని కూడా ఆయనకు తెలుసు. కానీ అక్కడ ఆయన వారించటాన్ని మనం ఎలా చూడొచ్చు? అండ్ మన గతంలో కూడా చూసి ఎప్పుడు కూడా ఆయన మాటల్లో దుందుడుకు చేసే పనుల్లో కనిపిస్తూనే ఉంటుంది తప్పించి ఒక అమ్మాయి మీద, ఒక బాలిక మీద అత్యాచారం జరగకపోయినా కూడా జరిగింది అని చెప్పి అమ్మాయి పేరును కూడా బయటపెట్టారు మొన్న ఈ మధ్య. అది కూడా చాలా పెద్ద ఇష్యూగా మారింది. సో ఒక సిఐగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా బిహేవ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక మాజీ పోలీస్ అధికారి, ఒక మాజీ ఎంపీ ఒక ఉన్మాదంగా ఏది నిన్న కిరణ్ పైన దాడి చేయటం, చంపటానికి ప్రయత్నించటం, బూతులు తిట్టడం, మరోవైపు పోలీసులపై దౌర్జన్యం, ఒక చోట కాదు, చుట్టకుంట సెంటర్లోనూ అదే వీరంగం, ఆ జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ అదే వీరంగం. అది వాస్తవం ఎంతో మనకు తెలియదు. ఎవరో పోలీసు అధికారే చెంప చెళ్ళు మనిపించాడని మన మీడియాలో కథనాలు ఎంతసేపటికి అదుపు కావట్లేదు. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? అంటే నువ్వు పోలీస్ అధికారిగా పనిచేసిన నువ్వు చెంపదెబ్బ తిన్నావంటే అంటే అసలు అదేంటి? అదేదో గంజాయి తాగినాడులాగా, ఒక మత్తు పదార్థం తీసుకున్నాడులాగా, ఒక వీరంగం వేసి, ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పారు, ఒక వీధి రౌడీలాగా. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొందాలనా? గతంలో మనం చూసాం, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ తరఫున ఒక ప్రెస్ మీట్ పెట్టి మీసం తిప్పి తొడగొట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి ఆకర్షణ కోసమా? అతని దృష్టిలో పడటం కోసమే మాధవ్ ఆ రోజు చేసింది అదే, ఈరోజు చేసింది అదే. అంటే పోయినసారి ఇతనికి ఎంపీ సీట్ ఇవ్వలేదు, అంటే ఎంపీ సీట్ ఇవ్వలేదు, ఇలా చేస్తే నెక్స్ట్ ఇస్తాడనా? ఇప్పుడు చంద్రబాబు ఇంటిపై దాడికి జోగి రమేష్ వెళ్ళాడు కాబట్టి జగన్ దృష్టిలో పడ్డాడు, మంత్రి పదవి వచ్చింది. లేకపోతే అక్కడ మాచర్లలో మనం చూసాం, ఏది బొండా ఉమా తర్వాత బుద్ధ వెంకన్న మీద ఆ కారు మీద దాడి చేసినాడికి మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. అట్లాగే ఇతనికి మళ్ళా ఇంకోసారి ఎంపీ సీటు కోసం ఈ దాడిని చూడాలా? మీరేమన్నారు ఇందాక ఇంట్రోలో, దీన్ని నిరసన తెలిపాడనో ఏదంటున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అదే మాట, అంబటి రాంబాబు, లేళ్లప్పిరెడ్డి నిరసన తెలపడం అంటే ఇదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో హత్యలు చేయడమా నిరసన? హత్యా యత్నం చేయడమా నిరసన? పార్టీ కార్యాలయం తగలబెట్టడం ఒక నిరసన? భావ ప్రకటన స్వేచ్ఛ, మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి చేయడం ఒక ప్రకటన స్వేచ్ఛ. అంటే చంద్రబాబు క్యాన్వాయ్పై రాళ్ల దాడి చేయడం ఒక నిరసన. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకి ఒక కొత్త అబ్రివేషన్ ఇవ్వాలి, కొత్త నిర్వచనం చెప్పాలి. ఏది? మేము చేసే నిరసన హత్య, మేము చేసే నిరసన హత్యా యత్నం, మేము చేసే నిరసన పార్టీ కార్యాలయాలు తగలబెట్టడం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే నిరసన మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి వెళ్ళడం, వాహనాల దహనం, ఇవా నిరసనలు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏంటతను? ఒక అడ్వకేట్, ఒక మాజీ ఏఏజీగా చేసిన నువ్వు ఏమిటి ఆ వ్యాఖ్యలు? అతను చేసింది చాలా తక్కువ అంట. ఎవరు? గోరంట్ల మాధవ్ చేసింది చాలా తక్కువ, అతను చేసింది చాలా తక్కువ తీవ్రత. అదే మాట చెప్పపోయావా జడ్జి గారితో? బెయిల్ పిటిషన్ మీద వాదనలు వినిపించినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి జడ్జి గారితో అదే చెప్పుంటే, గోరంట్ల మాధవ్ చేసింది చాలా తక్కువ అండి, పోలీసుల్ని జస్ట్ కొట్టి వదిలేశాడు అంటే, వీళ్ళు ఏ విధంగా దాన్ని సమర్థిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అసలు ఇంకొక విషయం, కిరణ్ ఆ మార్గంలో తీసుకొస్తున్నట్టుగా గోరంట్ల మాధవ్కి ఎలా తెలిసింది? మెయిన్ ఇదండి. ఇప్పుడు అతన్ని ఏంటి, హైదరాబాద్లో ఉంటున్నాడు అనుకుంటా, అతన్ని పట్టుకొచ్చారు. ఇబ్రహీంపట్నం దగ్గర అతన్ని సెల్ టవర్ లొకేషన్ ఏదో చూశారు. ఆ పడినే అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే ఏ మార్గంలో ఆ వాహనం వెళ్తోందో కూడా గోరంట్ల మాధవ్కి ముందు ఎలా తెలిసింది? కరెక్ట్గా ఆ వాహనం ముందే అతను తన వెహికల్ని అడ్డం పెట్టడం, వాళ్ళకి అసలు సైడ్ ఇవ్వకపోవడం, అదొక చేజింగ్గా జరిగింది. నువ్వు ఒక మాజీ పోలీస్ అధికారివి, ఒక పోలీస్ వాహనాన్ని అడ్డుకోవటం నేరమని నీకు తెలియదా? పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక నిందితుడిపై దాడి చేయటం నేరమని నీకు తెలియదా? తెలిసి చేసిన నేరాలకు ఏ శిక్ష వేయాలి? ఇవాళ పెట్టిన సెక్షన్లో చాలా తక్కువ. గోరంట్ల మాధవ్ పైన ఇంకా అసలు ఎక్కువ సెక్షన్లు పెట్టాలి. అతనంట ఫోన్ మాట్లాడారంట. ఫోన్ ఎలా చేశారండి? ఫోన్ మాట్లాడటం ఎలా చేస్తున్నారు? ఒక కస్టడీలో ఉన్నటువంటి నిందితుడు గోరంట్ల మాధవ్, అతనికి ఫోన్ ఇచ్చింది ఎవరు? ఫోన్లో మాట్లాడిచ్చింది ఎవరు? ఎవరితో మాధవ్ ఫోన్లో మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డితోనా? అంటే జగన్మోహన్ రెడ్డే వీళ్ళందరికీ ఈ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడా? జగన్ సూచనల మేరకే గోరంట్ల మాధవ్ దాడి చేశాడా? దీనన్నిటిపైన ఇవాళ ప్రభుత్వం ఏదో నివేదిక కోరిందంటున్నారు. అతను నిన్న రోడ్ల మీద చేసిన వీరంగం, హాస్పిటల్స్లో చేసిన వీరంగం, ఎస్పీ కార్యాలయంలో చేసిన వీరంగం, కోర్టు హాల్లో వీరంగం, ఒక అచ్చోసిన ఆంబోతుల మాదిరిగా వీళ్ళు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో వీరంగాలు చేస్తుంటే వీళ్ళని ఎవరు కట్టడి చేయాలా? ఎంతమందిని కట్టడి చేయాలి? రైట్ సార్, మనం చూసుకున్నట్టయితే సార్ అన్నట్టు ఇక్కడ పోలీసుల పనితీరుపై కూడా అనుమానించాల్సిన అవసరం వస్తుంది సార్. ఇప్పుడు ఫోన్ ఇవ్వడం కావచ్చు, ఆయన వెళ్ళే రూట్ని ముందుగానే ఇన్ఫామ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా బయట వ్యక్తులకి ఇన్ఫర్మేషన్ ఎలాగూ ఉండదు కాబట్టి పోలీసుల వ్యవహార శైలి కూడా ఇక్కడ అనుమానాస్పదంగా ఉంటుంది అనుకోవచ్చా? అంటే పోలీసుల్ని అనుమానించటం కరెక్ట్ కాదు. ఇక్కడ పోలీసులు అంటే ఫోన్ మాట్లాడించటం అంటే మాత్రం అది కొంచెం డౌట్గానే ఉన్నది. పోలీసులు అట్లా ఎందుకు అలౌ చేశారనేది మనం వల్లభనేని వంశీ విషయంలో కూడా చూసాం కదా. పోలీసులు ఒక 40 నిమిషాల పాటు బయట వెయిట్ చేశారు. అతను ఫోన్లలో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకొని సాక్షి రిపోర్టర్ని, కెమెరామన్ని పిలుచుకునే వరకు కూడా పోలీసులు ఆగటం అనేది అప్పుడు వివాదాస్పదం అయింది. ఇప్పుడు కూడా ఇతను పోలీసు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఫోను ఎట్లా మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. వీటిని కూడా పోలీసులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరితో మాట్లాడాడు, లాస్ట్ కాల్ ఎవరితోటి మాట్లాడాడు అనేది కంపల్సరీగా చెప్పాలి. పోలీసులు ఏంటి అంటే అతను బెదిరిస్తే బెదురుతున్నారా అన్న ఒక డౌటు ఆ వీడియోలన్నీ చూస్తే చాలామందికి వస్తుంది. అంటే అతను బెదిరిస్తున్నాడు పోలీసుల్ని. కారులో కూర్చుంటున్న విజువల్స్ బయటకు వచ్చినాయి. పోలీసుల్ని ఏమని బెదిరిస్తున్నాడంటే, నేను ఎంపీగా చేశాను, నేను నీకన్నా ముందు పోలీస్ ఆఫీసర్గా చేశాను, కానీ అంతు చూస్తా అని అన్న తరహాలో ఇతను కూడా గోరంట్ల మాధవ్ పోలీసుల్ని బెదిరిస్తున్నాడు. నేను అనంతపురం ఎంపీగా చేశానని చెప్పటల్లా, నేను దేశానికే ఎంపీగా చేశానని చెప్పి నేను కూడా విన్నా. దేశానికే ఎంపీగా చేశాట. దేశానికి ప్రధాని ఉంటాడు, దేశానికి రాష్ట్రపతి ఉంటాడు, కానీ దేశానికి ఎంపీలు ఎక్కడి నుంచి వస్తారు? మరి చెప్పాడు పాపం, చాలా సీరియస్గానే చెప్పాడు. నేను దేశానికి ఎంపీగా చేశానని చెప్పి అతను అదే భావనలో ఉన్నాడు.
మరి అతను జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి ప్రభావితుడు అయ్యాడా అనేది ఆ కోణంలో ఆలోచించాలి పోలీసులు. అండ్ ఇంకోటి సార్, ఆయన ఎప్పుడైతే మొన్న ఈ మధ్య అధికార ప్రతినిధిగా వైసీపీ నియమించడం కూడా జరిగింది, అప్పటి నుంచి ఆయన ఇంకా ఓవర్ రియాక్ట్ అయ్యి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న ఈ మధ్య కూడా ఒక మాట అన్నారు, కూటమిలో అంతర్యుద్ధం జరుగుతుంది అని చెప్పి. దాని కూడా చాలా ఇష్యూస్ నడిచాయి. కూటమి నుంచి కూడా చాలామంది వ్యతిరేకించడం కూడా జరిగింది. ఆ తర్వాత మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి ఇన్స్పైర్ అవుతున్నట్టే కారుమూరి కూడా గుంటూరుకి అవతల చంపేస్తా, గుంటూరుకి యువతల ఈడ్చుకొచ్చి కొడతా అంటే పార్టీ నాయకులను కూడా ఆయన ఈ విధంగానే ఇన్స్పైర్ చేస్తున్నట్టే కనిపిస్తోంది మీరు చెప్తుంటే కూడా. ఇప్పుడు మీరన్న మాటలో అంతర్యుద్ధమే వీళ్ళ యొక్క స్కెచ్గా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో వర్గాల మధ్య, గ్రూపుల మధ్య, పార్టీల మధ్య ఒక అంతర్యుద్ధం పెట్టి దీన్ని అగ్నిగుండం చేయాలన్నటువంటి కుట్ర మాధవ్ మాటల్లోనే కనపడుతుంది. అతను ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. ఈ గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు దాన్ని అమలు చేసి చూపిస్తూ ఉన్నారు. ఇక పేరుని నాని ఏదో మాట్లాడింది కూడా ఒకటి కామెంట్ వచ్చింది. ఆడెవడో పచ్చ చొక్కా వేసుకున్నవాడు ఆడెవడో ఆ పోలీసు వాడికి చెప్పుంటాడు, అంటే ఒక బూతు పదం వాడాడు, నేను చెప్పలేకపోతున్నాను. ఆ పోలీసు వాడికి చెప్పుంటాడు, ఆ పోలీసు వాడే వేసాడు లోపల అని మాట్లాడుతున్నాడు. అసలు అతను మంత్రిగా పనిచేశాడా? ఏమన్నా అసలు అర్థం ఉందా? పచ్చ చొక్కా వాడు చెబితే పోలీసు వాడు విన్నట్ట. ఇది పోలీసులు అట్లా వింటారో, అట్లా వినే పోలీసులు ఉన్నట్టయితే ఈ పేరుని నానే జైల్లో ఉండేవాడు. పోలీసులు వాళ్ళ ఎట్లా చెప్పిందో ఆ చట్ట ప్రకారం పోతున్నారు కాబట్టి పేరుని నాని ఇంకా బయట తిరుగుతూ ఉన్నాడు. లేకపోతే ఏముంది, ఎంతసేపు పేరుని నాని ఎత్తేయండి అనేది జగన్మోహన్ రెడ్డి భాష. పేరుని నాని ఎత్తేయండి అని మినిస్టర్ కొల్లు రవీంద్ర ఒక మాట చెబితే పోలీసులు ఎత్తేసేవాళ్ళు కదా ఈ పాటికి. ఇక్కడ ఇదేమో ఈ ప్రభుత్వమేమో పోలీసుల విధి నిర్వహణలో జోక్యం చేసుకోకూడదు అన్న ఒక కృతనిశ్చయంతో ఉన్నది. దీన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసుల్ని విమర్శించడం మొదలుపెడుతూ ఉన్నారు. పోలీసులు ఇప్పుడు చాలా వరకు ఈ జగన్మోహన్ రెడ్డి బట్టలిప్పి తీసి కొడతా అన్న దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల్లో కూడా ఒక రకమైన మార్పు వచ్చింది. ఇంకా మనం కూటమి ప్రభుత్వం మనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు మనం ఈ క్రిమినల్స్ని అందరినీ మనం ఎందుకు సపోర్ట్ చేయాలి, మనం ఎందుకు అసలు వీళ్ళని ఎందుకు ఉపేక్షించాలి, సపోర్ట్ చేయటం కాదు, ఎందుకు వీళ్ళని ఉపేక్షించాలి అన్న ఒక భావనలోకి పోలీసులు రావటం వల్ల ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం వీళ్ళందరినీ అరెస్ట్ చేయటానికి ఏదో కుట్రవన్నట్ల వీళ్ళంతటా వీళ్ళే వచ్చి దీపం దగ్గర దీప పురుగులు వచ్చినట్టు వీళ్ళు ఏదన్నా జరగంగానే వాళ్ళే వచ్చి పోలీసుల చేతిలో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు మనం వల్లభనేని వంశీ విషయం చెప్పుకున్నాం. ఏదో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడిలో 71వ నిందితుడిగా ఉన్న అతన్ని అరెస్ట్ చేయడం అనేది పోలీసులకి చాలా టైం పట్టేది. అటువంటిది ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేశాడు, వచ్చి పోలీసుల చేతిలో పడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇతను గోరంట్ల మాధవ్ని చూస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. లోకేష్ని, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ని అత్యంత నీచమైన భాషలో తిట్టాడు. తిట్టినోడు అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు కదా, తిట్టాడు, లొకేషన్ తిట్టాడు. ఒక కేసుతో అయిపోయేది. అసలు కేసు పెట్టేవాళ్ళు కూడా కాదేమో నాకు తెలిసి. ఎందుకంటే ఎవరన్నా వెళ్ళి పోలీస్ ఆఫీసర్లు సార్ ఇట్లా మిమ్మల్ని తిట్టాడు సార్ కేసు పెట్టమంటారా అంటే లోకేష్ పోనివ్వండి ఆడి తిట్టుకున్నాడు పిచ్చోడు, ఆడు తిట్టుకుంటే మనకేమవుతుంది వదిలేయండి అని ఉండేవాడు. ఖచ్చితంగా నారా లోకేష్ అయితే వద్దే వాళ్ళ పాపను వాళ్ళే పోతారు, మనకేందుకు, మన చాలా పనులు ఉన్నాయి, నేను రివ్యూ మీటింగ్కి వెళ్తున్నా అని వెళ్ళిపోయిండేవాడు. పోలీసులు వచ్చి చెప్పినా కానీ ఇతను ఏం చేశాడు, వచ్చి ఆ కిరణ్ చేబ్రోల మీద అటాక్ చేశాడు. అటాక్ చేసి హత్యాయత్నం చేసేటప్పుడు పోలీసులు పట్టుకున్నారు, కేసు పెట్టారు. ఆ తర్వాత వెళ్ళి ఎస్పీ ఆఫీసులో మళ్ళీ దాడి చేశాడు, మళ్ళీ కేసు పెట్టారు. అంటే ఈ శలభాలన్నీ వచ్చి దీప పురుగులన్నీ వచ్చి 6 కేసులు. అంటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాత్రం ఒక విషయం కరెక్ట్గా చెప్పాడు. ఇదేంటండి 6 కేసులే పెట్టారు, పోసాని కృష్ణమురళి మీదేమో 17 కేసులు,
ఇన్ని నేరాలు చేసే ఇతని మీద 6 కేసులేనా, ఇంకో 10 అన్నా పెట్టండి అని చెప్పి అడిగినట్టు అడిగాడు. ఆ మాట కూడా అన్నాడు. ఏది 6 కేసులేనా, చాలా స్వల్పం, 16 కేసులు కదా అందరి నెత్తిన, మీరు ఇంకొక 10 పెట్టండి అని చెప్పి పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందో చూడు. అంటే వాళ్ళ మానసిక విశ్లేషణ కనుక మనం చేసుకోగలిగితే, జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్టలు వేసి కొడతా అంటాడు, పేరుని నానేమో ఆ పచ్చ చొక్కా వాళ్ళు పోలీసులకి ఏదో చెప్పుకుంటారు, అది ఇదని ఏదో మాడుతున్నాడు. ఇట్లా ఇంకో అంబటి రాంబాబు అయితే అసలు ఏం మాట్లాడతాడో అతనికి అర్థం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఈ తిరుగుబాటుని పోలీసుల మీద ఈ విధంగా దాష్టికాలు చేయటం, పోలీసుల మీద అందరి మీద దాష్టికాలు చేయటాన్ని అలవాటు చేసుకుంటూ ఉన్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాపం అతనేమో మరి ఏ కేసు వాదించినా కానీ బెయిల్ రావట్లా, మరి అందుకని కొత్త వాళ్ళని కూడా ట్రై చేస్తూ ఉన్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా బాధపడుతున్నాడు. అంటే బెయిల్ రానందుకు కాదు, 6 కేసులే పెట్టారేంటి, 16 కేసులు పెట్టాలి కదా. బిజినెస్ తగ్గిందా? బిజినెస్ తగ్గినట్టుంది, ప్రాక్టీస్ తగ్గినట్టుంది, ఎక్కువ కేసులు పెట్టాలి అని రిక్వెస్ట్ చేసే స్థాయికి వైసీపీ వాళ్ళు రావటం అంటే వాళ్ళకి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెయ్యటానికి రాజకీయం లేక దౌర్జన్యాలకి దిగుతున్నారు అనేది ఇట్ ఈస్ క్లియర్ కట్ ఎవిడెన్స్. వీళ్ళకి సంస్కారం నేర్పుదాం అని చెప్పి పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వీళ్ళకి సంస్కారం నేర్పుదామండి, వైసీపీ వాళ్ళకి సంస్కారం ఎక్కడ నేర్పాలి, అది కుదిరే పని కాదని త్వరలో అర్థమవుతుందేమో మరి. అంటే సీఎంకి కూడా అర్థం కాదు, ఆయన పాపం ఆయనకు ఓపిక ఎక్కువ, వీళ్ళందరికీ లాంగ్ రోప్ ఇస్తూ ఉన్నాడు. వీళ్ళేమో వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పోలీసులకు దొరికిపోతున్నారు, వాళ్ళంతటా వాళ్ళే కేసులు పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ని మామూలుగా అయితే పట్టుకునేవాళ్ళు కదా, అతని మీద పోక్సో కేసు కూడా ఉంది, అమ్మాయిని మీరు చెప్పారు కదా, అన్ని చాలా కేసులు ఉన్నాయి, అతన్ని పట్టుకోలేదు ఇప్పటివరకు. ఇప్పుడు వచ్చి అతనే వచ్చి పోలీసుల్ని అటాక్ చేసి దొరికిపోయాడు. ఇప్పుడు మరి రిమాండ్కి పంపించారు, అక్కడి నుంచి నెల్లూరు జైలుకి కూడా పంపించారు. వాస్తవంగా అయితే గుంటూరు జైల్లో పడేయాలి, ఈయన్ని గుంటూరు జైల్లో ఆల్రెడీ కిరణ్ ఉన్నాడు కాబట్టి కిరణ్కి భద్రత కల్పించడానికి ఇతన్ని నెల్లూరు జైలుకి పంపించారు. ఇంకా మళ్ళీ రాజమండ్రి పంపించారు. నెల్లూరు జైల్లో వసతులు లేవని చెప్పి అతన్ని రాజమండ్రి పంపించారు. నెల్లూరు జైల్లో అంటే గుంటూరు జైల్లో ఉండనివ్వలేదు అంతవరకు అయితే ఒకటి, ఎందుకంటే కిరణ్కి భద్రత కల్పించాలి కాబట్టి. అయితే సార్ ఇక్కడ ఎక్కడో ఒక టీడీపీ సానుభూతిపడు ఎక్కడో సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్య చేస్తే దానికి లోకేష్ గారికి సంబంధం ఉంది, లోకేష్ ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది అన్నట్టు నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో మనం చూసాం, కాదంబరి జత్వానీని పట్టుకురావడం కోసం సీఎంఓ కేంద్రంగానే ప్లాన్ జరిగింది అని చెప్పి అప్పట్లో స్వయాన ఆఫీసరే బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా సోషల్ మీడియా పోస్టుల విషయానికి వచ్చిన ఇంకా చెప్తే అసెంబ్లీ సాక్షిగా ఎన్ని జరిగాయి, బయట ఎన్ని జరిగాయని కూడా మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ గోరంట్ల మాధవ్ కూడా ప్లాన్ ప్రకారమే వచ్చాడు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని హైలైట్ చేయడం కోసమే ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది అని కూడా ఒక చర్చ వస్తుంది. సో అలా కూడా అయ్యి ఉండొచ్చు అంటారా? ఈ విధంగా అంటే కూటమి ప్రభుత్వాన్ని ఈ విధంగా బదనాం చేయడం కోసం కూడా కావాలని చేస్తున్నారు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇదేమో కానీ మీ ప్రశ్నకి సమాధానం చెప్పబోయే ముందు టపక్కమని నాకు గుర్తొచ్చిన క్యారెక్టర్ ఎవరు? ఆర్ఏ శ్యామల. ఏంటి అధికార ప్రతినిధిగా కొత్తగా వచ్చినటువంటి ఆమె నిన్న మాట్లాడుతూ ఏమన్నారు, కిరణ్ అంట తను మాట్లాడిన మాటలకి తనకి లోకేష్ చంద్రబాబు చెప్పారు, అందుకే అట్లా మాట్లాడాను అని అతను చెప్పాడంట. మరి చంద్రబాబు లోకేష్ మీద కేసు ఎందుకు పెట్టలేదని ఆమె డిమాండ్ చేస్తాను. వాళ్ళిద్దరి పైన కేసు ఎందుకు పెట్టలేదు? కిరణ్ వాళ్ళ ఇద్దరు పేర్లు చెప్పారు. శ్యామలతో కిరణ్ మాట్లాడా? వాళ్ళిద్దరూ నాతో మాట్లాడిచ్చారు అని కిరణ్ శ్యామలకు చెప్పాడా? మనకు అర్థం కాల. లేకపోతే శ్యామల గుంటూరు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తోందా? ఎస్పీ సతీష్ కుమార్ శ్యామలకు ఫోన్ చేసి చెప్పాడా?
మనకేం అర్థం కాని పరిస్థితి. కిరణ్ చంద్రబాబు పేరు చెప్పాడా, లోకేష్ పేరు చెప్పాడా? అంటే ఏంటంటే వీళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న మాధవ్ దాడి వెనక ఒక ఫ్రస్ట్రేషన్, జగన్మోహన్ రెడ్డి రాఫ్తాడ్లో ఈ బట్టలు ఉడదీస్తా అన్న దాని వెనక ఫ్రస్ట్రేషన్, ఇప్పుడు ఈ శ్యామల మాట్లాడిన మాటల వెనక ఫ్రస్ట్రేషన్, అసలు జరిగింది చాలా తక్కువ ఇంకా ఎక్కువ జరగాలని పొన్నవోలు మాటల వెనక ఫ్రస్ట్రేషన్ ఏం పీక్ వెళ్ళిందంటే F3 ఎంత పీక్ వెళ్ళిందంటే ఫ్రస్ట్రేషన్ కాంగ్రెస్ అయిపోయింది. ఇది కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా లేదు. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇష్యూ, దీని వెనక జరుగుతున్న కుట్రలు, తర్వాత జరిగిన దాడి, ఇదంతా ఒక ఎత్తు. భవిష్యత్ ఏంటి? రేపేం చేస్తున్నారు? ఎల్లుండే కుట్రకి తెరలేపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఎక్కడికి? యలహంక ప్యాలెస్, బెంగళూరు వెళ్ళిపోయాడు. బుధవారం వచ్చాడు, శుక్రవారం పొద్దున్నే వెళ్ళిపోయాడు. కేవలం ఒక 56 గంటలో ఏమన్నాడు. అక్కడికి వెళ్ళి ఈ కుట్రలే అతను చేస్తున్నాడా? వీటన్నిటికీ మళ్ళీ మనం చూస్తుంటే ఎక్కడ రాజమహేంద్రవరంలోనేమో జాన్ బెన్నీ లింగం, అతన్ని అక్కడ అడ్డం పెట్టుకుని ఎలా రెచ్చగొట్టారు, అక్కడికి వెంటనే విమలమ్మ రావడం, ఇదంతా ఏంటి ఒక ప్రీ ప్లాన్డ్గా కనపడుతోంది. ఒక రోడ్డు ప్రమాద మరణాన్ని హత్యగా చూపించటం, మత కలహాలు చిచ్చు పెట్టడం, లేకపోతే రాఫ్తాడ్లో ఫ్యాక్షన్ చిచ్చు పెట్టడం. ఇప్పుడు ఆ తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ గందరగోళం చేస్తున్నాడు. ఏంటి అక్కడ ఏదో గోవులు చనిపోయాయని చెప్పి మళ్ళీ అక్కడ భక్తుల్ని రెచ్చగొట్టడం. దానికి వెంటనే ఇవాళ మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించడం. భూమన కరుణాకర్ రెడ్డి ఫోన్ చేశాడు, దీని మీద నేను అసలు సుప్రీంకోర్టు మీద వేస్తున్నానని. ఇదంతా మనకి కనపడుతుంటే నీకేం కనపడుతోంది? ఆర్గనైజ్డ్ క్రైమ్ స్పష్టంగా కనపడుతోంది. ఒక వ్యవస్థీకృత నేరాలు ఎలా వీళ్ళు చేస్తున్నారో 10 నెలలుగా కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు. 10 నెలల్లో 10 కుట్రలు. అరే అటు మత కలహాల కుట్ర, ఇక్కడ ఫ్యాక్షన్ కుట్ర, అక్కడ హైందవ భక్తుల్ని రెచ్చగొట్టే కుట్ర, ఇతనేమో అసలు ఏకంగా దాడులు చేయడం. అంటే అటు దాడులు ఇటు కుట్రలు, ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలా. ఆయనేమో స్వర్ణాంధ్ర 2047 అంటున్నాడు. తలసరి ఆదాయం 54 లక్షలకు పెంచాలని, 15% గ్రోత్ రేటు తేవాలని, ఆంధ్రప్రదేశ్ ఇవాళ దేశంలో నంబర్ 1 కావాలని వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకుని కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కేంద్రం నుంచి నిధులు తేవటం, పారిపోయిన పరిశ్రమల్ని వెనక్కి తెచ్చుకోవటం, వాళ్ళు అలా కృషి చేస్తుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చటం, సంక్షేమం అందించటం, వీళ్ళేంటి అరాచకాలైనా? ఇవాళ ఇది చాలా పెద్ద హెర్క్యులస్ టాస్క్. ఏది ఒక భగీరథ ప్రయత్నం చేయాలి. వీళ్ళని అడ్డుకోవటం అనేది సామాన్యమైనటువంటి అంశం కాదన్నమాట. మొత్తం అన్ని జిల్లాల్లో వీళ్ళు పనిచేస్తున్నారు, అన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు ఇదే విధమైనటువంటి కుట్రలకి తెరదీస్తున్నారు. ఎక్కడ ఎప్పుడు ఏది దొరికినా అలజడి సృష్టించాలని, ఘర్షణలు పెంచాలని. దీని పట్ల ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ తీసుకోవాలి, లేకపోతే చాలా కష్టం అన్నమాట. మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన సంక్షేమం ప్రజలకు అందాలన్నా, నిలబడాలన్నా ఈ రాష్ట్రం ముందు అరాచక శక్తుల్ని అణిచేయాలి. గోరంట్ల మాధవ్కో న్యాయం, జోగి రమేష్కో న్యాయమా? నేను సత్యమూర్తి గారు, ఇప్పుడు మనం ఏంటంటే జోగి రమేష్ మనం చూసాం, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళాడు. వందలాది వాహనాలతో చంద్రబాబు ఇంటిపైకి దాడి చేసి అక్కడ ఒక యుద్ధ వాతావరణం సృష్టించి అక్కడ అడ్డుకున్నటువంటి ఆ పట్టాభి వాళ్ళందరిపై దాడి చేసి బుద్ధ వెంకన్న ఆ గన్మెన్ తల పగలగొట్టారు. ఇప్పుడు ఈరోజు కిరణ్పై దాడి, హత్యాయత్నం, మాధవ్ని అరెస్ట్ చేశారు. జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పిలిచారు, నిన్న కూర్చోబెట్టారు, మర్యాదగా మాట్లాడి చక్కగా గంటలో పంపించేశారంట. అతను బయటకు వచ్చి అప్పటిని అతను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు.
ఇంకా నయం బట్టలు ఉడదీస్తా అనలా. ఏది అంటాడు, ఏముంది అందులో? జోగి రమేష్ పట్లే మరి అలా చేయటం ఏంటి, మాధవ్ పట్ల ఇలా చేయటం ఏంటి? అతను మాజీ ఎంపీ, ఇతను మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. చంద్రబాబుపై ఇంటిపై దాడి జరిగిన దానిపై జోగి రమేష్ని అరెస్ట్ చేయకుండా, అంటే ఒకట్లేండి, బహుశా వెయిట్ చేస్తున్నారేమో వాళ్ళే దొరుకుతారు. సత్యమూర్తి గారు అన్నట్టు ఇప్పుడు వల్లభనేని వంశీని గత కేసుల్లో అరెస్ట్ చేయాల, అతనంతట అతను వచ్చి దొరికాడు సత్యవర్ధన్ కిడ్నాప్ ద్వారా. గోరంట్ల మాధవ్ను కూడా గత కేసుల్లో అరెస్ట్ చేయాల, ఫోక్సోలో కూడా అరెస్ట్ చేయాల, అతనంతట అతను వచ్చి కిరణ్ మీద దాడి చేసి అతను పట్టుబడి జైలుకి వెళ్ళాడు. ఇదేదో పెద్ద యాగమే చేస్తున్నట్టుంది కూటమి ప్రభుత్వం, ఏదో సర్పయాగం చేసినట్టుగా. ఇదేమి యాగమో నాకు అర్థం కావటంలా. జనమయ్య జయుడు ఏదో సర్పయాగం చేశాడంట, సర్పాలన్నీ వచ్చి వాటంతట అవే వచ్చి మంటల్లో పడేవి. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సర్పయాగం చేస్తున్నారా? వాళ్ళంతా వచ్చి వాళ్ళే అందులో పడిపోతున్నారా? ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎప్పుడు అయితే జగన్ యలహంక ప్యాలెస్ నుంచి వచ్చి ఆంధ్రాలోకి వచ్చి మీటింగులు పెడతాడో ఒక వైసీపీ నాయకుడు బలవుతున్నాడు, ఒక వైసీపీ నాయకుడు జైలుకి వెళ్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి రాలేదనుకో, 15 రోజులు రాకపోతే 15 రోజులు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. 16వ రోజు ఎప్పుడైతే ఆయన యలహంక ప్యాలెస్ నుంచి ఇక్కడ దిగుతాడో, దిగంగానే ఇక్కడ గొడవ జరుగుతుంది, ఒక వైసీపీ నాయకుడు అరెస్ట్ అవుతున్నాడు. అందుకని అలర్ట్గా ఉండాల్సింది వైసీపీ నాయకులు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మీరందరూ రామాకండి. మీరందరూ వచ్చారు అంటే ఈ గోరంట్ల మాధవ్ లాగా ఎక్కడొక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని ఇరికిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ టూర్ ఎప్పుడు ఉంటుందో తెలుసుకొని ఆ రోజుల్లో వైసీపీ నాయకులందరూ వేరే రాష్ట్రాలకి వెళ్ళటం బెటరు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మిమ్మల్ని అందరినీ ఇరికిస్తాడు, మీరందరూ జైళ్ళ చుట్టూ కేసు. ఇంకొకటి, పోలీసులు ఎవరన్నా కేసు పెడితే ఎవరన్నా మంచి అడ్వకేట్ని పంపిస్తే బాగానే ఉండు, పొన్నవల్లి సుధాకర్ రెడ్డిని పంపిస్తూ ఉన్నాడు. ఇది కూడా మీరు అందరూ తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, వైసీపీ నాయకులు కేర్ఫుల్గా ఉండాలి అనేది నా రిక్వెస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.